ఏపీకి ప్రత్యేక హోదా కోసం మళ్లీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటోంది వైసీపీ. స్టేటస్ కోసం అన్ని అస్త్రాలు ఉపయోగిస్తామంటూనే అవసరమైన బ్రహ్మాస్త్రాన్ని కూడా వాడతామంటోంది. ఈ ఉద్యమానికి విద్యార్థులు, యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. ప్రాచీన సంప్రదాయ క్రీడ జల్లికట్టును కొనసాగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమించిన తమిళుల కంటే ధీటుగా పోరాటం చేస్తామంటోంది వైసీపీ. ఇందులో భాగంగా ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని వైసీపీ శ్రేణులను ఆదేశించారు జగన్. ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి వారు కూడా ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని మరింత పటిష్టం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. సాంప్రదాయం కోసమే తమిళులు అంత ఉద్యమిస్తే జీవన్మరణ సమస్య అయినటువంటి ప్రత్యేక హోదా కోసం ఎంత ఉద్యమించాలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. పునర్విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చడంలో కేంద్రం ఆలస్యం చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది వైసీపీ. ఇరు సర్కారుల తీరుకు నిరసనగా ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. హోదా అంశంపై తనదైన శైలిలో ఆందోళనలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత. హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు కొనసాగిస్తూనే కేంద్రంపై కూడా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అందుకోసం ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అడ్డుకుని తమ నిరసన తెలియజేయాలని ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలను ఆదేశించారు జగన్. ఒక సువర్ణయుత ప్రయోజనాలను సాధించేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశమైనటువంటి ప్రత్యేక హోదా సాధన కోసమని పోరాటానికి తరలి రావాల్సిందిగా మొత్తం తెలుగు జాతి యావత్తును కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా 25 మంది పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయిద్దాం. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోసం కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావాలని, ఇందుకోసం మిగతా జాతీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నించాలని ముఖ్య నేతలను ఆదేశించారు జగన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన తెలుపుతూనే ప్రత్యేక హోదా అవసరాన్ని యువతకు తెలియచెప్పేందుకు యువభేరీలు, అవగాహన సదస్సులు, భారీ బహిరంగ సభలు, ప్రజలతో ముఖాముఖి లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది పార్టీ. వీటితో పాటు చివరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా భావించాలని వైసీపీ అధినేత చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకాలం ఆరోపణలు, డిమాండ్లకు పరిమితమైన జగన్ నేరుగా కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్దమవడం పార్టీలో చర్చకు దారితీసింది.